ఇండియాలోని ప్లస్ వరల్డ్ వైడ్‌గా మనం చూసుకున్నట్లయితే ప్రతి 10 మందిలోని 7-8 మంది ఓవర్‌వెయిట్‌తో బాధపడుతున్నారు. సో, ఇలా బాధపడుతున్న వాళ్ళందరూ ఏంటంటే, వాళ్ళకున్న లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేదంటే వాళ్ళకున్న గట్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వల్ల ఓవర్‌వెయిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మనం చాలా వీడియోస్‌లో మనం అన్నీ మాట్లాడుకున్నాం కదా! అది కాకుండా ఇంకోటేంటంటే, వాళ్ళకుండే స్ట్రెస్ లెవెల్స్ వల్ల కూడా వెయిట్ పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు ఎక్కువ తినకపోతున్నా సరే. అంటే నార్మల్ ఫుడ్ తీసుకుంటున్నా కొందరిలో ఏంటంటే మనం వెయిట్ చూస్తూ ఉంటాం. ఈజీగా లావయిపోతూ ఉంటారు. అసలు వెయిట్ అనేది తగ్గరనమాట. సో, అవన్నీ పక్కన పెడితే అసలు వెయిట్ తగ్గడం కోసం ప్రయత్నించే వాళ్ళు టాప్ 2 మిస్టేక్స్ చేస్తారెప్పుడూను. ఈ 2 తప్పుల వల్ల ఏంటంటే వాళ్ళు వెయిట్ తగ్గుతూ ఉంటారు, వెయిట్ పెరుగుతూ ఉంటారు. లేదంటే అసలు వెయిటే తగ్గరు వాళ్ళు ఎన్ని చేస్తున్నా సరే. మనం వాటిని గనక కరెక్ట్‌గా అర్థం చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా ఇంకా లైఫ్‌లోని మళ్ళీ ఈ వెయిట్ లాస్ గురించి కానీ, అసలు ఎలా తినాలి ఏంటని కూడా ఆలోచించకుండా కరెక్ట్‌గా చేయొచ్చనమాట. ఆ 2 మిస్టేక్స్, ఆ 2 తప్పులు ఏంటన్నది మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందామండి. మీరు గనక నా ఛానెల్ కొత్తగా వచ్చినట్లయితే నా పేరు మాధవ్ అండి. ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో, ఈ ఛానెల్‌లో ఏంటంటే హెల్త్ అండ్ ఫిట్‌నెస్, న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫంక్షనల్ బేస్డ్ న్యూట్రిషన్ బేస్ చేసుకొని చెప్తాననమాట. మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో టు ద వీడియో. సో, ఈ 2 మిస్టేక్‌ల గురించి ప్లస్ ఇంకొక బోనస్ టిప్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆ టిప్ కూడా మీకు తెలిసినట్లయితే ఇంక పర్ఫెక్ట్ వెయిట్ లాస్ అనేది మీకు కరెక్ట్‌గా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. జనరల్‌గా మనం ఎప్పుడైతే వెయిట్ గెయిన్ అయ్యి ఉంటామో, లేదంటే కొంచెం లావుగా ఉంటామో, అప్పుడు మనకొచ్చే సలహా ఏంటంటే, ఉచిత సలహా ఏంటంటే, "అరేయ్! లావైపోతున్నావు జిమ్‌కెళ్ళరా, లేదంటే వాకింగ్ చెయ్యి." ఇవి మాత్రం ఈజీగా వస్తాయి. అలాగే మనం డాక్టర్ దగ్గరికెళ్ళినా వాళ్ళు చెప్పేది అంతే. "బాగా లావుగా ఉన్నారు, కొంచెం నడండి" అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో, ఇలా చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం జస్ట్ ఇలా వాకింగ్ చేయడం వల్ల కానీ, జిమ్‌కెళ్ళి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ, మనం ఏమాత్రం వెయిట్ లాస్ అనేది జరగదనమాట. అంటే అక్కడ మనకి ఏం జరుగుతుందంటే, మనం వెయిట్ లాస్ అవ్వదు కానీ, మనకి అది కొంచెం హెల్ప్ చేస్తుందనమాట. అంటే ఇంకా ఓవర్‌గా వెయిట్ పెరిగిపోకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. లేదంటే కొంచెం వెయిట్ తగ్గడానికి పనికొస్తుంది తప్ప, నిజంగా వెయిట్ లాస్‌కి పనికొస్తుందంటే పనికిరాదు. ఎందుకంటే అది ఇండైరెక్ట్‌గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి మీరు ఒక 70 కేజీలున్నారు. మీరు ఒక 60 కేజీల వరకు రావాలనుకుంటున్నారు. మీరేంటంటే, మీరిప్పుడు ఎలా అయితే తింటున్నారో అలాగే తింటూ జిమ్‌కెళ్ళిపోయారు. కొంచెం ఆయాసంగా ఉన్నా సరే రోజు పరిగెట్టేస్తూ, వాకింగ్ చేస్తూ ఇవన్నీ చేస్తారు. చేస్తే ఏమవుతుందంటే మీకు కొంచెం మజిల్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీరు కరెక్ట్‌గా చేస్తే. అది మళ్ళీ అటు ఇటుగా చేసి ఏదో ఒక అరగంట ఫోను చూసుకుంటూ 2 నిమిషాలు పరిగెట్టడం, లేదంటే 2 నిమిషాలు వెయిట్ లిఫ్ట్ చేయడం ఇలా చేస్తే మళ్ళీ ఎలాంటి యూజ్ ఉండదు. ఒక సీరియస్‌గా చేశారనుకుందాం. అలా చేసినప్పుడు ఏంటంటే కొంచెం మజిల్ అనేది పెరుగుతుంది. దానివల్ల మీరు తినే ఫుడ్ అంతే అయితే సేమ్ ఫుడ్డే తింటే మీకేంటంటే వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీకు మజిల్ పెరిగింది కాబట్టి కొంచెం గ్లూకోజ్ కన్జంప్షన్ అంటే లైక్ గ్లూకోజ్ యూసేజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మజిల్ మెయింటైన్ చేయాలి కాబట్టికి. అలాంటప్పుడు మీరు కొంచెం వెయిట్ తగ్గుతారు. కానీ అలా కాకుండా మనకేంటంటే మీరిలా కొంచెం జిమ్‌లో చేయడం వల్ల ఇంకొంచెం ఆకలి ఎక్స్‌ట్రా ఏసి మళ్ళీ కొంచెం ఎక్స్‌ట్రా ఫుడ్ తిన్నారనుకోండి. అంటే ఇంకొంచెం ఎక్కువ అన్నం తిన్నారనుకుందాం. సో, అలా తిన్నప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు వెయిట్ తగ్గేదేమి ఉండదు కానీ, వెయిట్ పెరగడం లేదంటే అదే వెయిట్‌లో ఉండిపోవడం జరుగుతుందనమాట. అందుకని మనకేంటంటే ఇక్కడ ఎక్సర్సైజ్ అనేది ఏంటి మనకు మజిల్ పెంచడానికి పనికొస్తుంది తప్ప వెయిట్ లాస్ అవ్వడానికైతే పనికిరాదు. కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి మజిల్ పెరిగి గ్లూకోజ్ స్టోర్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది కాబట్టికి దానివల్ల మనకి వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ అలాగే వెయిట్ లాస్ అవుతున్నప్పుడు మనకి సపోర్టింగ్‌గా ఉండి ప్లస్ మన మెటబాలిక్ రేట్‌ని పెంచి అలా ఉపయోగపడుతుంది. అంతేకాని జస్ట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అయితే మాత్రం వెయిట్ లాస్ అనేది ఉండదనమాట. మనకి ఎక్సర్సైజ్‌ని కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక 10% మాత్రమే వెయిట్ లాస్‌లోనే ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంక అందరూ చేసే రెండో తప్పేంటంటే వాకింగ్ చేయడం. అంటే లైక్ ఎప్పుడైతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారో ఓవర్ వెయిట్ ఉన్నారని తెలుస్తుందో అప్పుడు డాక్టర్ ఏం చెప్తారంటే, "కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారమ్మా మీరు కొంచెం నడాలి లేదంటే జిమ్‌కెళ్ళాలి" అని చెప్తారు. సో, అక్కడ జిమ్‌కెళ్ళి ఏం చేస్తారు? థ్రెడ్‌మిల్ మీద పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. అక్కడ మళ్ళీ మీరు చేసేదేంటంటే కార్డియో చేస్తారు. లేదంటే ఇక్కడ వాకింగ్ చేస్తారు. బ్రిస్క్ వాకింగ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో, ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? మీకు క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వడం వల్ల మీరు వెయిట్ లాస్ అవుతారని మీరనుకుంటారు. కానీ ఇక్కడేం జరుగుతుంది? క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి. క్యాలరీస్ బర్న్ అవుతూ మీ మజిల్ కూడా బర్న్ అయిపోతూ ఉంటుంది. అంటే లైక్ మీ మజిల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. మనం ఇలా కార్డియో చేయడం వల్ల. సో, అలాంటప్పుడు మనకు గ్లూకోజ్ స్టోరేజ్ అనేది మళ్ళీ ఇంకా తగ్గుతుందనమాట. సో, ప్రస్తుతానికి వెయిట్ లాస్ అనేది ఉంటుంది కానీ, మళ్ళీ మీరెప్పుడైతే నార్మల్‌గా కొంచెం తినడం మొదలుపెడతారో, లేదంటే వాకింగ్ స్టాప్ చేస్తారో, అప్పుడు ఇంతకు ముందు కన్నా తక్కువ మజిల్ ఉండడం వల్ల, మీకు గ్లూకోజ్ స్టోరేజ్ అనేది తక్కువ ఉండడం వల్ల, మీరు తింటున్న ఆ 2 ఇడ్లీలే మీకు ఎక్కువైపోతాయనమాట. సో, ఆ 2 ఇడ్లీలు ఎక్కువైపోయి, ఇంకా గ్లూకోజ్ ఎక్కువైపోయి, మళ్ళీ దాన్ని ఫ్యాట్ కింద స్టోర్ చేసుకుంటది. ఎందుకంటే మీకు మజిల్ తక్కువుంది కాబట్టికి, ఆ మజిల్ తక్కువ ఉండడం వల్ల, ఈ గ్లూకోజ్ స్టోర్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోయింది కాబట్టికి బ్యాంక్‌లో మనకి ఆ 2 ఇడ్లీల నుంచి వచ్చే క్యాలరీస్ కానీ, గ్లూకోజ్ గానీ ఎక్కువైపోయి, మళ్ళీ
ఇంకా ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా మనం ఎప్పుడైతే ఇలాగ థ్రెడ్‌మిల్ మీద పరిగెట్టడం గాని చేస్తామో, అలాంటప్పుడు మనకేం జరుగుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోతాయన్నమాట. సో, ఆ స్ట్రెస్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా పెరిగిపోవడం వల్ల కూడా మనకి ఇంకా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు బాగా బరువుగా ఉంటారు. ఆ బరువుతోనే మీరు కష్టపడి పరిగెట్టి థ్రెడ్‌మిల్ మీద పరిగెట్టి చెమటలు కార్చేసుకొని, ఆ తర్వాత మళ్ళీ కూర్చుంటారు కదా! కూర్చున్నప్పుడు కూడా మీకు ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఈవినింగ్ వరకు తగ్గవు. ఒకవేళ మీరు మార్నింగ్ గనక ఈ జాగింగ్ గాని, వాకింగ్ గాని చేసినట్లయితే. తగ్గకపోగా మీకు క్యాలరీస్ బర్న్ అయ్యేది కూడా ఓన్లీ మీరు పరిగెడుతున్నప్పుడే బర్న్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏ బర్నింగు ఏమీ ఉండదనమాట. అలా కాకుండా ఒకవేళ మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేశారనుకుందాం. అంటే లైక్ కొంచెం వెయిట్‌లయి లిఫ్ట్ చేసి మజిల్‌ని బ్రేక్ డౌన్ చేసుకున్నారు. సో, మీకు మజిల్ బిల్డప్ అనేది జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మాత్రం ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఆ స్ట్రెంత్ ట్రైనింగ్ ఆపేస్తారో మీ కార్టిసోల్ లెవెల్స్ అనేవి నార్మల్ అయిపోయి మీకు ఆ స్ట్రెస్ లెవెల్స్ ఉండవు. కాకపోతే పెయిన్ అనేది ఉంటుంది. క్యాలరీస్ బర్నింగ్ అనేది ఉంటుంది. అంటే మీరు ఉదయం చేసిన స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల మీకు ఈవినింగ్ వరకు మీకు ఆ పెయిన్ ఉన్నంత సేపు మీ క్యాలరీస్ అనేవి బర్న్ అవుతూనే ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మీకు కరెక్ట్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే డైట్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. అంటే లైక్ మీరు కరెక్ట్ అయిన ఫుడ్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. అలాగే మీరు ఎక్సర్సైజ్ చేయాలనుకున్నప్పుడు మీరు చేయాల్సింది కార్డియో కాదు స్ట్రెంత్ ట్రైనింగ్. మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తూ డైట్‌ని కనుక కరెక్ట్‌గా పెట్టుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారనమాట. మీరు డైట్‌ని కరెక్ట్‌గా చేస్తూ అంటే లైక్ మంచి ఫుడ్డు ఎలా అయితే తినాలి, మీరు ఎన్ని క్యాలరీస్ తినాలి, మీ మెటబాలిక్ రేట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మీరు డైట్ గనక కరెక్ట్‌గా చేస్తూ, దానికి తోడు మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినట్లయితే మీరు వెయిట్ లాస్ కరెక్ట్‌గా అవుతారనమాట. అంటే హెల్తీ వెయిట్ లాస్ ఇది. అసలు మీకు ఎలాంటి డిఫెక్ట్స్ కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఫ్యూచర్‌లో రాకుండా ఉంటాయి. మళ్ళీ వెయిట్ గెయిన్ అనేది అవ్వరనమాట. సో, ఇక్కడ కూడా ఏంటంటే మీకు 80% అంటే 70-80% డైట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు తీసుకునే డైట్ వల్ల, అలాగే మీరు చేసే స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల మీరు వెయిట్ లాస్ అనేది అవుతారనమాట. అక్కడ మళ్ళీ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఫ్యాట్ తగ్గుతూ ఉంటుంది. మజిల్ పెరుగుతూ ఉంటుంది. సో, మీకు స్కిన్ అది కూడా సాగీగా అయిపోవడం వెయిట్ లాస్ అయిన తర్వాత లేదంటే ఫేస్ నీరసించిపోవడం అలాంటివేమీ ఉండకుండా కొంచెం స్కిన్ హెల్త్ బావుంటుంది. బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది. అంటే సర్కోపీనియా కానీ, ఆస్టియోపెరోసిస్ కానీ అలాంటి డిసీజెస్ ఏమి రాకుండా మీకు బోన్ యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది. మజిల్ పెరుగుతుంది. వెయిట్ లాస్ అవుతారు. అంటే ఇంకా మీ యొక్క మెటబాలిక్ ఏజ్ ఏదైతే ఉంటుందో, ఆ ఏజ్ కూడా రివర్స్ అవుతుందనమాట. సో, ఇలా చేయడం వల్ల. అలా కాకుండా మీరు క్రాష్ డైట్‌లు చేసేసి, లేదంటే థ్రెడ్‌మిల్ మీద పరిగెట్టేసి, రకరకాలుగా చేస్తే టెంపరరీ రిజల్ట్స్ వస్తాయి. దానివల్ల ఇంకా లాంగ్ టర్మ్‌లోనే మీకు హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరు గనక ఎంత ప్రోటీన్ తినాలి, అసలు మీకు ఎన్ని మాక్రోస్ కావాలి, లేదంటే మీరు మీ యొక్క మెటబాలిక్ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మిస్టర్ మాధవ్ అనే వెబ్‌సైట్ ఉంది. అందులోకెళ్తే మీకు కొన్ని క్విజెస్ ఉంటాయి, కాలిక్యులేటర్స్ ఉంటాయి. అందులో మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీకు అందులో రిజల్ట్ వస్తుందనమాట. లైక్ మీరు ఎన్ని క్యాలరీస్ తినొచ్చు, లేదంటే మీరు వెయిట్ తగ్గాలంటే ఎన్ని క్యాలరీస్ తినాలి రోజుకి, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎన్ని కార్బ్స్ తీసుకోవాలని చెప్పేసి కాలిక్యులేటర్స్ ఉంటాయి. మిస్టర్ మాధవ్ .comలోకి వెళ్తే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే వెబ్‌సైట్‌లో డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. అలాగే మీకు ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ వండుకోవాలి, రెసిపీస్ ఏమైనా కావాలి అనుకున్నట్లయితే అంటే ప్లేట్ ఎలా ఉండాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాకు తెలుగు సూపర్ మామ్స్ అనే ఛానల్ ఉంది. ఆ ఛానల్‌లోకి వెళ్ళినట్లయితే మీకు మంచి మంచి రెసిపీస్, అలాగే మంచి మంచి గట్ హెల్త్ రెసిపీస్ లైక్ కంబూచా, కెఫీర్, కిమ్చి ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా అందులో ఉన్నాయన్నమాట. అవి గనక మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎలా మంచిగా మనం ఇంట్లోనే అన్నీ చేసుకొని ఎలా తినొచ్చని చెప్పేసి. ఇప్పుడు బోనస్ టిప్ గురించి మాట్లాడుకుందాం. బోనస్ టిప్ ఏంటంటే, మనం ఎంత మంచి ఫుడ్ తింటున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. మనం తిన్న ఫుడ్ ఎంత బాగా అరాయించుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే గట్ హెల్త్ అనమాట. గట్ అంటే మళ్ళీ చాలా మందికి తెలీదు. గట్ అనేది ఏంటంటే మన పొట్ట. పొట్ట అంటే చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు ఇంకా మౌత్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంకా లార్జ్ ఇంటెస్టైన్ కింద వరకు మొత్తం అంతా వస్తుంది గట్ అంటే. ఈ గట్ హెల్త్‌లోని మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ గట్ హెల్త్ అనేది. ఈ గట్ హెల్త్‌లోనే మనకు అన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి. అంటే మన యొక్క న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకోవాలన్నా, మన ఫుడ్ కరెక్ట్‌గా ఆరాయించుకొని మనకు కావాల్సిన ఐరన్ కానీ, డి3 కానీ, కే2 కానీ ఇవన్నీ కరెక్ట్‌గా రావాలంటే మన ఫుడ్ కరెక్ట్‌గా అరగాలి. అది కరెక్ట్‌గా అరగాలి అంటే మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. లైక్ సీబో కానీ, సీఫో కానీ ఇలా బాక్టీరియా ఓవర్ గ్రోత్ కానీ, ఈస్ట్ ఓవర్ గ్రోత్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే మన ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. దానివల్ల కూడా కొంతమంది వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు న్యూట్రియంట్స్ సరిగ్గా అందవు. అందకపోవడం వల్ల ఏంటంటే మనం తిన్నదాని నుంచి ఫుడ్‌లోంచి న్యూట్రియంట్స్ రాక అది ఇంకా ఎక్కువ ఆకలి వేసి ఆకలితో మనం ఏంటంటే ఇంకా ఎక్కువ ఫుడ్ తినేస్తూ ఉంటాం. దానికి తోడు జంక్ తినేయాలనిపించేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాటికి ఎప్పుడైతే మన గట్ బాక్టీరియా ఇంబాలెన్స్ అవుతుందో వాటికి జంక్ ఫుడ్ అనేది చాలా ఇష్టం. సో, అందుకని మన గట్ బాక్టీరియాని గనక బ్యాలెన్స్ చేయకుండా మనం మళ్ళీ ఈ డైటు, ఎక్సర్‌సైజులు ఎంత చేస్తున్నా సరే అవి ఎందుకు పనికిరావు. మన ఛానల్‌లో మీరు గట్ హెల్త్ గురించి తెలుసుకోవాలనుకుంటే చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది గట్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో, వెయిట్ లాస్ అవ్వాలంటే మనకి డైట్ అలాగే ఎక్సర్‌సైజ్‌తో పాటు ఈ గట్ హెల్త్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో, అదండి ఈరోజు వీడియో టాపిక్. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. వెయిట్ తగ్గాలంటే జస్ట్
మీరేంటంటే జిమ్‌కెళ్ళిపోవడం వల్ల వెయిట్ తగ్గరు. మనకి వెయిట్ తగ్గాలనుకుంటే ముందు మనం పాటించాల్సింది డైట్ అనమాట. కరెక్ట్‌గా డైట్ ఉండాలి. వెయిట్ తగ్గాలంటే డైట్. నెక్స్ట్ డైట్‌తో పాటు మనం జిమ్‌కెళ్ళి చేయాల్సింది ఓన్లీ కార్డియో కానీ, థ్రెడ్‌మిల్ మీద పరిగెట్టడం కానీ, రన్నింగ్ చేయడం కానీ, ఇవి కాకుండా మనం స్ట్రెంత్ ట్రైనింగ్ మీద కాన్సంట్రేషన్ చేసి వీక్లీ 5 టైమ్స్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఉండి, ఒకరోజు కార్డియో పెట్టుకుంటే సరిపోతుందనమాట. మనకి ఎప్పుడైతే వెయిట్ తగ్గి అన్నీ కరెక్ట్‌గా ఉంటామో, అప్పుడు మనం ఈ యొక్క హార్ట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంచెం కార్డియోని పెంచుకోవచ్చు. సో, ఇలా ఈ 2 కనుక కరెక్ట్‌గా తెలుసుకొని మీరు చేసినట్లయితే మీ వెయిట్ లాస్ అనేది చాలా సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుంది. మీకు ఎలాంటి హార్మోనల్ ఇంబాలెన్స్ రాదు. మళ్ళీ ఫ్యూచర్‌లో వెయిట్ పెరిగిపోయే అవకాశం కూడా ఉండదనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్.